డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, కర్ణాటక లేడీస్ సింగం అని అనుకోవాలి. మరి నేను సింహంలాగా వస్తాను, ఆడపిల్లల పైన ఏమన్నా అఘాయిత్యాలు, లైంగిక దాడులు జరిగినప్పుడు నేను కాపాడుతానన్నట్టుగానే ఆవిడ నిజంగానే ఆ తల్లికి కడుపు కోత అనమాట. పాప అయితే లేదు, కానీ ఆమెకు చేసినటువంటి అన్యాయానికి మాత్రం న్యాయమే జరిగింది అనుకోవాలి. ఒక లేడీ సింగంలాగా ఆవిడ ముందుండి అలా చేశారు అంటే ఇది హర్షించదగ్గ విషయమే. మరి కర్ణాటకలో జరిగిన ఇన్సిడెంట్ మీరు చూసే ఉంటారు. అతను కూలి పని చేసుకునే వాళ్ళ పాపని, 4 సంవత్సరాల పాపని లైంగిక దాడి చేసి మళ్ళీ పిల్ల ఎవరికైనా చెప్పేస్తుందేమో అని చంపేయడం కూడా జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు? మరి ఈమె చేసినటువంటి ఈ పనికి, అన్నపూర్ణ మేడం చేసినటువంటి పనికి ఆడపిల్లలు, మరి అది కూడా మన దగ్గర కూడా అలాగే ఇమీడియట్లీ శిక్షలు పడితే ఇలాంటి అఘాయిత్యాలు మన ఆడపిల్లల పట్ల జరిగి ప్రతిరోజు చూస్తున్నాం మనము. అఘాయిత్యాలు జరగడము, చంపేయడము అమ్మాయిల పట్ల. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒకసారి చాలా విచారం తగ్గించి చాలా బాధపడాల్సిన విషయం, సమాజం అంతా సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన విషయం. పసిపిల్లల మీద అఘాయిత్యాలు చేయడం అనేది చాలా ఘోరమైంది. ఎందుకంటే అసలు వాళ్ళకి ఇంకా ఏమీ తెలియదు. అమాయకులు, నిజంగా పిల్లలు దేవుడు చల్లని వారి అన్నట్టుగా వాళ్ళు ఏ కళ్ళకపడం తెలియని పిల్లలు, ఆడుకునేటువంటి పిల్లలు, అంత పసి వయసులో ఉండేటి పసి మొగ్గల్ని తుంచేయాలన్న ఆలోచన రావడమే దుర్మార్గం. అంటే వాడికి రాక్షసుడికి ప్రతిబింబం అన్నట్టు. రాక్షసు అనేవాడికి ఎక్కడ లేడు, ఇక్కడే రాక్షసులు ఉన్నారు. మనం ఏదో చనిపోయిన తర్వాత దేవతలు, రాక్షసులు అని మనం అనుకుంటున్నాం, కానీ అసలు అలాంటి దానికన్నా ముందర ప్రతి నిత్యం మనకు కనపడుతున్నారు. ఎవరైతే సమాజ హితం కోరి సమాజం శ్రేయస్సు కోసం ప్రయత్నం చేస్తుంటారో, అహర్నిశలు ఆలోచిస్తుంటారో అలాంటి దేవతలు ఇక్కడే ఉన్నారు. ఈ సమాజం లోపలనే చీడపురుగుల్లాగా తయారైపోయి సాటి వాళ్ళని హింస పెట్టి, బాధ పెట్టి, చివరికి పసివాళ్ల మీద కూడా క్రూరత్వం చూపించేటువంటి అమానుషమైన వ్యక్తులు ఎవరుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మన చుట్టూ వాళ్ళే మనకు రాక్షసుల కింద మనం లెక్కేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కర్ణాటకలో జరిగిన సంఘటనలో రెండు వేరువేరుగా ఉన్నాయి. ఒకటి, చెయ్యకూడని అఘాయిత్యం జరగడం అనేది, పసిమొగ్గ మీద తన ప్రతాపం చూపించే ప్రయత్నం చేయడం అనేది, చివరికి ఆ అమ్మాయిని హింస పెట్టి, చిన్న పాపని హింస పెట్టి చంపేయడం అనేది క్రూరాతి క్రూరంగా జరిగినటువంటి. అంటే ఇది ఏ రకంగా సమాజం హర్షించదగిన విషయం కాదు. అందరూ తప్పనిసరిగా అసహించుకునే విషయం. ఇలాంటి పని చేసిన వ్యక్తిని ఏం చేసినా తప్పులేదు, అతన్ని కాల్చిపారేసినా తప్పులేదు, లేదా ముక్కలుగా నరికినా పర్లేదు అనేది ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన వస్తుంది. రెండో వైపులో ఇక్కడ ఏముందంటే, ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి యువతి, లేడీస్లో అమ్మతనం దాగి ఉంది. ఆ స్త్రీ ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా, లేక ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా తనలో ఒక స్త్రీత్వం ఉంటుంది. ఆ స్త్రీత్వం అనేది ఉందో అది ఒక అలౌకికమైన విషయం. అంటే ఒక మాతృమూర్తికి మాత్రమే అర్థమవుతుంది ఒక బిడ్డ యొక్క ఆ సంతోషం కానీ, ఆనందం కానీ. అందుకే 9 మాసాలు మోసి కన్న బిడ్డని, ఆ బిడ్డ ముక్కులోంచి చివుడు వస్తున్నా, లేకపోతే మలమూత్రాలు వస్తున్నప్పటికీ అమ్మాయికి లేదా అబ్బాయికి అది క్లీన్ చేయడానికి కూడా ఏమాత్రం వెనుకాడు. అంటే అసలు తనకు అది ఏదో చెడ్డ పని చేస్తున్నట్టుగా, లేకపోతే అది తప్పు పని చేస్తున్నట్టు, లేదా ఏదో పనికిరాని పని చేస్తున్నట్టుగా ఆలోచించదు. అసహించుకునే పని అనుకోదు. అది తనలో ఒక భాగం అనుకుంటుంది, అంతర్భాగం అనుకుంటుంది. ఎందుకంటే తన శరీరంలో ఒక భాగంగా పుట్టినటువంటి బిడ్డ 9 మాసాలు తన లోపలనే ఉండేటువంటి వచ్చిన బిడ్డని అంత హత్తుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తన బిడ్డనే తనకు మాతృమూర్తిగా భావించడం కాదు, ప్రపంచంలో ఎవరు కనబడ్డా తన మాతృమూర్తిగా, తనే మాతృమూర్తిగా అనుకుని తన బిడ్డే అనుకునేటువంటి తల్లులు కూడా కొంతమంది ఉంటారు. అన్నపూర్ణ గారి పరిస్థితి కూడా సేమ్ ఇదే. కర్ణాటకలో జరిగిన విషయంలో రితేష్ అనేటువంటి ఒక కామాంధుడు, తన కుటుంబానికి దూరంగా ఉండి, ఒంటరిగా ఉండి, తాగుబోతై ఉండి, అన్ని రకాల వ్యసనపరుడై ఉన్నటువంటి వ్యక్తి ఆడుకుంటున్నటువంటి పాపని ఆకర్షించడానికి చాక్లెట్లు కొని, దగ్గరలో ఉండే కూడా ఒక చిన్న షాప్లోంచి చాక్లెట్లు కొని, ఆ గుప్పెడి చాక్లెట్లు తీసుకొచ్చి కొన్ని చాక్లెట్లు ఆ అమ్మాయికి చేతికిచ్చి, కొంచెం దూరం వెళ్ళి ఇంకొన్ని చాక్లెట్లు కూడా ఇస్తాను రమ్మని చెప్పి చాక్లెట్ చూపిస్తూ పిలవడం, ఆ అమ్మాయి నాకే చాక్లెట్లు ఇస్తాడేమో అనే ఆశతో వెళ్ళడం, ఆ అమ్మాయిని పాడుబడినటువంటి పక్కన ఉన్నటువంటి కన్స్ట్రక్షన్లో ఉన్నట్టు ఒక ఇంటికి తీసుకెళ్ళి ఆ ఇంటి లోపల ఆ అమ్మాయిని తను అఘాయిత్యానికి పాల్పడడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ పిల్ల చిన్నపిల్ల అయినప్పటికీ గొడవ పెట్టి, గందరగోళం చేసి, కాళ్ళతో తన్నేసి, అతన్ని
కొరికేయడానికి ప్రయత్నం చేసి అన్ని రకాలు కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది. చిన్నపిల్ల అంటే తనకి ఏదో జరగబోతోంది, అంటే తనకు ఊహ తెలియదు కాబట్టి, వాస్తవాలు తెలియదు కాబట్టి, కానీ తన మీద శరీరాన్ని ఏదో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు, తనని బాధ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయం అర్థమయ్యే అమ్మాయి పెనుగులాడింది. ఆ పెనుగులాటలో ఆ అమ్మాయిని తిరిగి గోడకేసి కొట్టడం జరిగింది. ఎందుకంటే ఈ అమ్మాయి వినేటట్టుగా లేదు, మళ్ళీ బయటికి పోయి అందరితో చెప్తుందో అని భయపడి ఆ అమ్మాయిని గోడకేసి చాలాసార్లు బాదినట్టుగా, ఆ గోడకేసి బాదిన టైంలో ఆ అమ్మాయి ఎంత విలవిల్లాడిపోతుంటుందో అనేది కూడా ఒక ఆలోచన మన అందరికీ వస్తుంటుంది. అక్కడ కూడా వచ్చింది. గొంతు నీళ్ళు చంపేయడం, గోడకేసి బాధేయడం, హింసలు పెట్టి ఒక నరకం చూపించి ఆ అమ్మాయిని చంపేశాడు, అంత చిన్న పిల్లని. తర్వాత సరే పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వెంటనే అన్నపూర్ణ అనేటువంటి ఎస్ఐ అక్కడ ఉంటాం, ఆ ఎస్ఐ బయలుదేరడం, వెతకడానికి ప్రయత్నం చేయడం, సీసీ కెమెరాలను కూడా వాటిలో చెక్ చేయడం, అతను ఎక్కడెక్కడ వెళ్తున్నాడో ఎక్కడో అతను జాడలు పట్టుకుని మొత్తం మీద అతనే ఎక్కడున్నాడో అక్కడ చేరుకున్నారు. ఆ చేరుకున్న సమయంలో అతను చూసి పారిపోయి ఒక గది లోపల దాచుకున్నాడు, ఒక పాడుబడ్డ ఇంట్లో దాచుకుని అక్కడ నుంచి రాళ్ళు వేసి కొట్టడం మొదలుపెట్టాడు పోలీసుల మీద. దానికి కొంతమంది గాయపడడం కూడా, ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు, ఇది జరిగింది. ఈమె మైక్ తీసుకొని ఎస్ఐ అన్నపూర్ణ గారు తనను బయటికి రమ్మని, లొంగిపోమని, అలా రాళ్ళు వేయొద్దని ఎంతో గట్టిగా చెప్పింది. ఒక గంట సేపు సమయం ఇచ్చారు. గంటలో అతను రాళ్ళు తీసుకుని కొడుతూనే ఉన్నాడు, కానీ అతను లొంగిపోయే ప్రయత్నం చేయలేదు. ఇక చివరికి అసహనంగా ఒక్కసారి బహుశా ఆవిడ కళ్ళల్లో ఆ బిడ్డకి జరిగిన అన్యాయం కళ్ళ ముందు కనపడి ఉంటుంది. ఆ 5 ఏళ్ల పిల్ల ఆ సమయంలో చేసిన ఆర్తనాదం ఆమెకి అర్థమైపోయి ఉంటుంది. తనలో ఉన్న ఒక మాతృమూర్తి బయటకు వచ్చి తనకు నిజంగా కాల్చడానికి పర్మిషన్స్ లేకపోయినప్పటికీ, చట్టం దానికి అంగీకరించకపోయినప్పటికీ ఆవిడ తన రివాల్వర్ తీసుకొని 3 సార్లు అతన్ని కాల్చేసింది. అతను చివరికి అభ్యర్థిస్తూ నన్ను రక్షించమని వేడుకుంటూ ప్రాధేయపడ్డాడు. అంటే అతన్ని మాత్రమే ప్రాణం, కానీ అమ్మాయిది ప్రాణం కాదా? ప్రతి ఒక్క దుర్మార్గుడు ఆలోచించాల్సిన విషయం ఇది. ఒకవేళ ఎవడైనా ఎక్కడైనా సరే అఘాయిత్యం చేసే ముందర తనకు ఒక తల్లి ఉంది, తనకు ఒక చెల్లి ఉంది, తనకు ఒక కూతురు ఉంది. ఒక అమ్మాయిల విషయంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఆడవాళ్ళ విషయంలో ఎలా ప్రవర్తన ఉండాలి అనేది. రెండోది, శృంగారం అనేది జీవితం లోపల ఇద్దరు వ్యక్తుల యొక్క ఇష్టపడి కలిస్తే ఉండేటువంటి ఆనందం వేరు, బలవంతంగా బలాత్కారంతో చేసేటువంటి ఆలోచన వేరు. దానిలో ఇప్పుడు కూడా ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. అది క్షణికావేశమే తప్ప అది వాస్తవం కాదు. కాబట్టి ఆ విషయం ప్రతి ఒక్క వ్యక్తి గ్రహించాలి. అంటే ఒక స్త్రీని ఇష్టపడి నువ్వు ప్రేమించడము, పెళ్లి చేసుకోవడము, వాళ్ళతో జీవితంలో కలిసిపోవాలని ఇద్దరు నిర్ణయించుకోవడము, ఇద్దరి పరస్పర అంగీకారంతో అవగాహనతో జరగాల్సిన ప్రక్రియని ఏకపక్షంగా చేయడానికి ప్రయత్నం చేయడం, బలాత్కారంతో చేయడం, బలవంతంతో చేయడం, తన యొక్క శారీరకమైన శక్తిని ప్రదర్శించి చేయడం, అవతల వాళ్ళ అసహాయతను దృష్టిలో పెట్టుకుని చేయడం, ఇలాంటివి చాలా దుర్మార్గం, చాలా దౌష్టికం. ఇక్కడ అన్నపూర్ణమ్మ గారు చేసిన పనిని చూసి జనమంతా హర్షించారు. ఆమెకి రివార్డులు ఇవ్వాలని, రకరకాల అవార్డులు ఇవ్వాలని ప్రజలు ఇమీడియట్గా రికమెండ్ చేయడం మొదలుపెట్టారు. అయితే అన్నపూర్ణ చేసిన పని అది మనకు చట్ట ప్రకారం న్యాయమా కాదా అనేది మళ్ళీ డిపార్ట్మెంట్ ఎంక్వైరీకి వస్తుంది. ఎందుకంటే సత్యనారాయణ సంగతి కూడా మనకు తెలుసు. ఇక్కడ తెలంగాణలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన విషయంలో, వరంగల్లో జరిగిన సంఘటనలో 3 అప్పటికప్పుడే కాల్చేసిన సంఘటన మనకు తెలుసు. ప్రజలంతా ఆమోదించారు, హర్షించారు. కానీ ఆ కేసు ఇప్పటికీ ఇంకా ఎంక్వైరీ జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఒక పిస్టల్ అనేటువంటి, ఒక రైఫిల్ అనేది ఎందుకు ఇస్తారు ఒక పోలీస్ కంటే, తను రక్షించుకోవడమే కాదు ఇక్కడ విషయం. తప్పని పరిస్థితుల్లో ఇంకొక మార్గం లేనప్పుడు, ఆ వ్యక్తిని పట్టుకోలేని పరిస్థితి ఏర్పడి, ఆ వ్యక్తి ఒకవేళ వేరే వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అతని వల్ల ఇంకా అప్పటికప్పుడే 2-3 మర్డర్ జరిగే అవకాశాలు ఉన్నాయి, అతనికి దొరకడం మనకు చిక్కే అవకాశమే లేదు, ఆ ఉన్న పరిస్థితుల్లో అతను పారిపోకుండా మనం ఎలాగైనా అతన్ని సేవ్ చేసుకోవాలనుకున్నప్పుడు, అది కూడా పొట్టలో కాకుండా ఏ కాళ్ళ మీదనో, అంటే ప్రమాదం లేని ప్లేసెస్లో కాల్చి అతన్ని గాయపరిచి మాత్రమే అతన్ని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి కంప్లీట్ చేశాక అతన్ని కోర్టుకు తీసుకెళ్లి కోర్టు లోపల ఏ శిక్ష అయితే ఆ శిక్ష వేయాల్సిన బాధ్యత ఉందనేది శిక్షాస్మృతి చెప్తోంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తన చేతిలోకి తీసుకుంటే పవర్ని, అంటే ఇతరులను చంపేసేటువంటి శక్తి తమకుందని నిరూపించుకునే పరిస్థితి ఏర్పడితే, దీన్ని అడ్డం పెట్టుకుని వేరే వాళ్ళు తమ కసి కోపాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు, డబ్బు తీసుకొని ఇష్టమైన వాళ్ళని చంపేయడానికి ప్రయత్నం చేయొచ్చు, సుపారీ అంటారు, సుపారీ తీసుకునే వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేయొచ్చు, ఇట్లా రకరకాలు జరుగుతాయి. అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అనేది వ్యక్తులకు
ఎప్పుడు జరగకూడదు. ఎప్పుడైనా సరే న్యాయమూర్తి సమక్షంలోకి తీసుకెళ్ళి న్యాయమూర్తి చెప్పిన శిక్షను విధించడమే తప్ప వీళ్ళు అంతకన్నా చేయడానికి లేదు. 24 అవర్స్లో ఎవరైనా పట్టుకుంటే కూడా ఖచ్చితంగా న్యాయస్థానం ముందుకు తీసుకెళ్లాల్సిందే, న్యాయమూర్తి చూడాల్సిందే, న్యాయమూర్తి చెప్పాల్సిందే, దాంట్లో ఉండే ఆయన ఇచ్చిన వేసిన శిక్షను అమలు పరచాల్సిందే తప్ప ఏ పోలీస్ వ్యక్తికి కూడా అతను ఎస్పీ ర్యాంకులో ఉన్నా లేదా డీజీపీ ర్యాంకులో ఉన్నా ఎంత పెద్ద ర్యాంకులో ఉన్నా కూడా వాళ్ళెవరికి కూడా తనకు ఎవరినంటే వాళ్ళని కాల్చిపారడానికి వాళ్ళకి రైట్ లేదు. ఇక్కడ మరి అట్లాంటి పరిస్థితి ఉందని నిరూపించాల్సిన పరిస్థితి ఉంది. నిరూపించలేకపోతే అది మళ్ళీ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది ఏదేమైనా. కానీ మానవతా దృక్పథంతో ఆలోచిస్తే మాత్రం అన్నపూర్ణ గారు చేసింది చాలా గొప్ప పని అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అంత చిన్న పసిపాప మీద అఘాయిత్యం చేసిన వ్యక్తిని అప్పటికప్పుడు చంపడం వల్ల ప్రజలందరూ హర్షించారు, ఆమోదించారు, రికమెండ్ చేశారు, ప్రజలందరూ తన వెనుక ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ సంఘటనలో మనకు శిక్షాస్మృతి ఏం చెప్తుందో కూడా ఆలోచించుకొని ఆవేశం ఒక్కటే కాదు, అవకాశం ఉంటే అలాంటి వాళ్ళని పట్టుకెళ్ళి శిక్షాస్మృతి ముందు నిలబెట్టి దానికి తగినటువంటి శిక్ష విధించడానికి ప్రయత్నం చేయడమే కరెక్ట్. కానీ చట్టాన్ని చేతిలో తీసుకోవడం కరెక్ట్ కాదు. నేను చట్టానికి సంబంధించిన విషయం చెప్తున్నా. మానవతా దృక్పథంతో చూస్తే ఆమె చేసిన పని చాలా గొప్పదని మనం కూడా అందరం హర్షించాల్సిన విషయం ఏర్పడుతుంది. ఇది. థ్యాంక్ యూ సార్.